నా బిడ్డని కడుపులో మోస్తున్న ఆమె ఒకరోజు నాకు ఫోన్ చేసి, నీ బిడ్డని నీకు ఇవ్వను, నేనే పెంచుకుంటాను, అది కూడా మీ ఆయనతో కలిసి పెంచుతాను అని చెప్పి కాల్ కట్ చేసింది. నేను చెప్తుంది దేని గురించి మీకు అర్థమైంది కదా, సరోగసీ గురించి. ఈ సరోగసీ ఏంటంటే అందరూ డబ్బున్న వాళ్ళే కాదు, కొన్నిసార్లు బిడ్డలు కావాలనుకుని కనలేని వాళ్ళు కూడా పెట్టుకుంటారు, అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ యూస్ చేస్తారు. ఈ సరోగసీలో ఏంటంటే జనరల్గా అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. కొన్ని రేర్ కేసెస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాంటి ప్రాబ్లమ్ని నేను కూడా ఫేస్ చేశాను. ఎందుకో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే లెటస్ గెట్ ఇన్ టు ద స్టోరీ. హాయ్, వెల్కమ్ టు డిస్ప్యూట్ డైరీస్. ఇచ్చట అన్ని రకాల గొడవలు చెప్పబడును. హాయ్, నా పేరు వర్ష. మేము ఇండియా నుండి వెళ్ళి యుఎస్లో సెటిల్ అయిన ఫ్యామిలీ. మేమున్న స్టేట్లో ఏంటంటే సరోగసీ కోసం మనుషుల్ని హైర్ చేసుకోవచ్చు కాంట్రాక్ట్ మీద. వాళ్ళు మన బేబీని కడుపులో మోసినన్ని రోజులు ఉంచుకుంటే వాళ్ళని మన ఇంట్లోనే ఉంచుకోవచ్చు, లేకపోతే వాళ్ళున్న ప్లేస్లోనే వాళ్ళకి అవసరమైనవి అన్నీ ఇచ్చి తర్వాత బేబీని మనకి ఇచ్చాక ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు మనీ ఇచ్చి. మేము అలాగే ఒక సరోగేట్ మదర్ని చూస్ చేసుకున్నాము. అలా తను సరోగసీ స్టార్ట్ చేసే ముందే కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నిటినీ ఒకళ్ళు కాదు 3 లాయర్స్కి చూపించి కాంట్రాక్ట్ ఫైల్ చేసుకున్నాం మేము. నేను సరోగసీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, నేను బేబీని మొయ్యలేను, ఒకవేళ అలా మోస్తే నేను చనిపోతానని డాక్టర్స్ చెప్పారు. నా గర్భసంచి చాలా వీక్గా ఉందని చెప్పారు. నేను ట్రై చేశాను, కానీ ఒకసారి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోయేసరికి ఇంకా మా హస్బెండ్ వద్దు, మనం వేరే ఏదైనా ట్రై చేద్దామని చెప్పి ఇంకా నేను ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయలేదు. అలా కొన్ని రోజులకి ఇలా వేరు ప్రాసెస్లో చూస్తుంటే సరోగసీ గురించి మాకు తెలిసి సరోగసీని ట్రై చేద్దామని స్టార్ట్ చేసాము. తను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మేము అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అలాగా అంతా నార్మల్గానే జరుగుతుంది. 8 months అయిపోయింది. ఇంకా పుట్టే బేబీ కోసం బట్టలు, తన కోసం ప్లేయింగ్ రూమ్ అవన్నీ రెడీ చేసి పెయింటింగ్స్ అన్నీ చేస్తుంటే నాకు కాల్ వచ్చింది, తన దగ్గర నుండి వచ్చింది. ఏం మాట్లాడుతుందని కాల్ లిఫ్ట్ చేస్తాను. తను ఏమందంటే, నేను ఈ బేబీని నీకు ఇవ్వట్లేదు, నీకు ఇవ్వను, నేనే పెంచుకుంటాను, నేను మీ ఆయన కలిసి పెంచుకుంటాము, మీ ఆయనకి నీకంటే నేనే ఎక్కువ ఇష్టం, కావాలంటే అడుగు అని కాల్ కట్ చేసింది. నాకేం అర్థం అవ్వలేదు, ఏంటి ఇలా మాట్లాడుతుంది సడన్గా కాల్ చేసి. నిజమేనా తను చెప్పింది అని కొంచెం డౌట్, కొంచెం బాధ వచ్చింది. కొంచెం సేపటికి నా హస్బెండ్ వచ్చి నార్మల్గా మాట్లాడుతున్నాడు. ఎలా జరిగింది రోజంతా, ఎంతవరకు చేసావు, రూమ్ కంప్లీట్ చేసావా, సర్దేసావా అని ఇవన్నీ అడుగుతుంటే నేను తను కాల్ చేసింది అన్నాను. తను కాల్ చేసిందా? ఎవరు అంటే, ఆ సరోగసీ అమ్మాయి కాల్ చేసింది, తను బేబీని ఇవ్వనంటుంది, నువ్వు తను కలిసి పెంచుకుంటారంట కదా, మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందంట కదా, నీకు నాకంటే తనే ఎక్కువ ఇష్టం అంట కదా అని చెప్పేసరికి తను షాక్ అయ్యాడు. నేను అబ్జర్వ్ చేశాను, తను ఏదైనా అబద్ధం చెప్పడానికి చూస్తున్నాడా అని అబ్జర్వ్ చేస్తే తను జెన్యూన్గానే షాక్ అయ్యాడు. అయ్యేసరికి ఏంటి అలా ఎందుకంది, మా ఇద్దరి మధ్యలో ఏం లేదు, మనం అపాయింట్మెంట్కి వెళ్ళినప్పుడు నువ్వు కూడా ఉంటావు కదా, ఇదిగో చూసుకో, కావాలంటే నా ఫోన్లో కూడా నేను తనకి మెసేజెస్ కానీ కాల్స్ కానీ ఏం చేయలేదు, నువ్వు ఉన్నప్పుడు తప్ప నేను తనతో ఇంకెప్పుడు మాట్లాడలేదు అని చెప్పేసరికి ఇదేదో కొంచెం తేడాగా ఉంది. ఎందుకంటే మా లాయర్ చెప్పారనమాట, నెలలు నిండేటప్పుడు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, బేబీని ఇవ్వకూడదు అనుకుంటారు, ఏవేవో గొడవలు చేస్తారు, ఇవన్నిటికీ మీరు తట్టుకొని నిలబడాలి, అప్పుడే బేబీ మీ చేతిలోకి వస్తుంది అని చెప్పారు. నాకు ఇవన్నీ గుర్తొచ్చి తను ఒకవేళ ఇలా ఏమైనా ట్రై చేస్తుందా, ఒకవేళ మనీ ఎక్కువ ఏమైనా కావాలా, అందుకే ఇలా ఇండైరెక్ట్గా చేస్తుందా అని డౌట్ వచ్చింది. నేను వెంటనే లాయర్ కాల్ చేసి ఆ కాల్ వినిపించాను అనమాట. అప్పుడు లాయర్ నాకు ఇంకో షాక్ ఇచ్చారనమాట. లాయర్ ఏమన్నారంటే, అవును తను నాకు కూడా కాల్ చేసింది, కాంట్రాక్ట్ని ఎలా ఆపేయాలని అడిగింది, ఆపేసి నేను బేబీని నేనే ఉంచుకోవాలనుకుంటున్నాను అని చెప్పింది. ఇదంతా జనరల్గానే జరుగుతూ ఉంటాయి, మీరేం కంగారు పడొద్దు, కాకపోతే పోలీస్ కూడా ఇన్ఫామ్ చేస్తే మంచిది, విషయం మనం చేజారిపోకముందే అని చెప్పారు. నాకు కూడా కొంచెం భయం వేసింది. తర్వాత కొంచెం సేపటికి నా ఫోన్కి మెసేజెస్ వచ్చినాయి. ఆ మెసేజెస్లో ఏంటంటే, తను బేబీ కోసం బట్టలు కొంది, తన కోసం ఉయ్యాల అవన్నీ కొనిపెట్టింది.
అవి పెట్టి నాకు ఫొటోస్ పెట్టిందనమాట. విషయం ఏదో కొంచెం భయంకరంగానే అయ్యేలా ఉంది, నా బేబీ నాకు దక్కదేమో అని నాకు భయం వేసింది. నేను మళ్ళీ వెంటనే లాయర్కి చెప్తే విషయం నిజంగానే కొంచెం కఠినంగానే ఉంది పరిస్థితి, మీరు వెంటనే పోలీస్ కాంటాక్ట్ చేయండి అన్నారు. మేము కాంటాక్ట్ చేసే లోపే తను ఇంటికి వచ్చిందనమాట. ఇంటికి వచ్చి ఏడి మీ ఆయన ఏడి అని అడిగి ఇంట్లోకి వెళ్ళడానికి నన్ను దాటి వెళ్ళడానికి ట్రై చేసింది. ఈ లోపు తను వచ్చిన వెనకాల నుంచునేసరికి తన ఫేస్లో ఒక రకమైన సంతోషం కనపడింది. ఎప్పటి నుండో చూడాలనుకున్న మనిషిని చూస్తే మన ఫేస్ ఎలాగ సంతోషంతో ఉంటుంది అలాంటి చూపు కనిపించింది నాకు. తను వెంటనే మనం పెంచుకుందాము, ఈ అమ్మాయి వద్దు మనకి అంటే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నేను ఎప్పుడు చెప్పాను నీతో అంటే, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసు, అయినా దీనికి వయసు కూడా అంత లేదు, నేను చూడ ఎలా ఉన్నానో, అది నీకు అవసరమా, దాన్ని వదిలేసేయి, మనం మన బేబీని పెంచుకుందాము అనేసరికి నా హస్బెండ్ కూడా కొంచెం భయపడ్డారు. ఇదేదో కొంచెం తేడాగా ఉంది. నేను వెంటనే పోలీస్ కాల్ చేసేసరికి పోలీస్ వచ్చారు. వచ్చి తనని తీసుకెళ్తుంటే తను అరుస్తుంది, నా కుటుంబాన్ని నా నుండి దూరం చేసేస్తున్నావు నువ్వు, నా కుటుంబాన్ని నువ్వు పాడు చేస్తున్నావు నువ్వు అని నేనేదో తప్పు చేసిన దానిలాగా నా మీద అరుస్తుంది. తనని వెంటనే తీసుకెళ్ళి క్వశ్చన్ చేస్తే తనకి కొంచెం మెంటల్గా ప్రాబ్లం ఉందని అర్థమైతే తనని సైకిక్ వార్డ్లో పెట్టారు. అప్పుడు తను చెప్తుంది అనమాట, ఇప్పుడు కాదు, నేను వాళ్ళని 6 నెలల నుండి అబ్జర్వ్ చేస్తున్నాను, ఎప్పుడు సరోగసీ కాంట్రాక్ట్ స్టార్ట్ చేయకముందు, అసలు తను ఎవరో మాకు తెలియని ముందు 6 నెలల నుండి తను మమ్మల్ని అబ్జర్వ్ చేస్తుందంట. నా హస్బెండ్ కోసం తను ఎప్పటి నుండో చూస్తుందంట. చూసి తను ఎప్పుడెప్పుడు ఇతను నాకు దొరుకుతాడా అన్నట్టు ఎదురు చూశాను అన్నట్టుగానే వాళ్ళు సరోగేట్ మదర్ కోసం వెతికారు. అప్పుడే నేను వాళ్ళ లైఫ్లోకి వచ్చాను. ఇలా బేబీ పుట్టినాక నేను తనని దూరం చేసేసి అమ్మాయిని అతని నుండి నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. అదంతా అలాగే జరిగింది, కానీ చివరిలో ఇది వచ్చి మొత్తం చెడగొట్టింది అని నా గురించి చెప్తుంది. అదంతా తలుచుకుంటే నాకు చాలా భయమేసింది. ఒక మనిషి మనకు తెలియకుండానే 6 నెలల నుండి మనల్ని ఫాలో అవుతుందంటే ఆలోచనే చాలా భయంకరంగా ఉంది కదా. అది నేను అప్పుడు ఫేస్ చేశాను. ఇంకా వెంటనే పోలీస్ ఇన్వాల్వ్ అయ్యారు. లాయర్ కూడా తన బేబీకి ఏం చేయకుండా ఉండడానికి మంచిగానే చేశారు ఆయన అన్నీ. అండ్ తన డెలివరీ అయ్యే టైంకి అక్కడ జడ్జ్ కూడా వీడియో కాల్లో ఉండి మొత్తం చూశారు. బేబీని ఎప్పుడైతే నాకు ఇచ్చారో తను అప్పుడు నా ఫేస్ కూడా చూడలేదు, కానీ నా హస్బెండ్ని చూసి ఒక రకమైన సైకోలాగా నవ్వుతుంది, మన ఫ్యామిలీ ఇది అన్నట్టు. తను ఇంకా ఏమందంటే నా వైపు, బేబీ వైపు చూడకుండా హస్బెండ్ వైపు చూస్తూ, నువ్వు చాలా మంచి తండ్రివి, మనం తొందరలోనే కలుసుకుందాము, మనం ఒక ఫ్యామిలీగా అవుదాము అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది. పోలీస్ తనని తీసుకెళ్ళిపోయారు. తను అలా అనేసరికి కొంచెం భయమేసింది, కానీ మేము అన్ని కాంట్రాక్ట్స్ పర్ఫెక్ట్గానే ఫాలో అయ్యాం కదా, సో ప్రాబ్లం ఏమీ ఉండదు బేబీతో. కానీ ఎంతైనా తల్లిని కదా, నా బేబీ నాకు దూరం అయిపోతుందేమోనని నాకు కొంచెం భయమేసింది. ఈ సరోగసీ గురించి మీ ఒపీనియన్ ఏంటి, కామెంట్ చేసేయండి. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే మర్చిపోకండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.